డిగ్రీల చేతిలో ఉన్న ఉద్యోగం రాలేదని బాధపడుతుంటారు కొందరు. ఉద్యోగం వచ్చినా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన చెందుతుంటారు మరికొందరు. ఇంకొందరేమో పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేసే మార్గమే లేదని చెబుతుంటారు. కానీ కృషి, పట్టుదల, లక్ష్యం, చేయాలనే తత్వం ఉండాలే కానీ ఇవేమీ అవసరం లేదని నిరూపిస్తూ ఉంటారు చాలా మంది. అలా ఈ చివరి కోవకు చెందిన వారే మహాదేవ్ మోర్ అనే యువ రైతు. మునగ పంటతో ఏడాదికి 60 లక్షలు సంపాదిస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సో మరి అది ఎలా సాధ్యం? 60 లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తున్నారు? ఈ ప్రాసెస్ లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారా లేదా రసాయనాలతో కూడిన వ్యవసాయం చేస్తున్నారా? ఇలా వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మహాదేవ్ మోర్ గారిది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన సాడే గ్రామం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కరువు పీడిత ప్రాంతం. వరి, జొన్న, వేరుశెనగ వంటి పంటలకు తరచుగా సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో అక్కడి రైతుల పంటలు సరిగ్గా పండక, ఆదాయ మార్గాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ అలాంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని అద్భుతం చేశాడు ఆ గ్రామానికి చెందిన రైతు. ఆయనే మహాదేవ్ మోర్ గారు. తను నమ్ముకున్న వ్యవసాయ పొలంలోనే మునగ పంట పండిస్తూ దాన్ని వ్యాపారంగా మలుచుకొని లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి మునగ సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారా లేదా రసాయనాలు వాడుతున్నారా తెలుసుకుందాం. యాక్చువల్ గా ఆ గ్రామం అనేది కరువు పీడిత ప్రాంతం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకా ఆర్థిక ఇబ్బందులు మహాదేవ్ మోర్ ను ఆలోచనలో పడేలా చేశాయి. అక్కడ పంటలు పండించడానికి ఎక్కువ నీరు దొరకదు. వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ ఇలాంటి ఏ రకం పంటలు వేసినా ఎక్కువ నీటి అవసరం ఉంటుంది. అలా ఈ సాంప్రదాయ పంటలకు భిన్నంగా తక్కువ నీటితో ఎలాంటి పంటలు పండుతాయో ఆలోచించి వాటిని లాభదాయకంగా మార్చుకోవాలి అనుకున్నాడు. అలా అతను 2018లో ఆర్గానిక్ మోరింగా ఫార్మింగ్ ని స్టార్ట్ చేశారు. ఆయనకు 6.5 ఎకరాల పొలం ఉంది. అదే పొలంలో మొదట OD-C3 అనే మునగ రకాన్ని నాటారు. ఆ తర్వాత బాగా రీసెర్చ్ చేసి అధిక దిగుబడినిచ్చే వలయపట్టి మునగ రకాన్ని ఎంచుకున్నారు. అలా మహాదేవ్ మోర్ గారు ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేశారు. అదేనండి, మునగ పంటను సాగు చేశారు. కేవలం ఆవు పేడ, వర్మీ కంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను మాత్రమే పంటకు ఉపయోగించారు. అలా ఆర్గానిక్ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి సాధించారు. మరి మునగ పంట సాగు చేస్తే ఇంత లాభం ఎలా వస్తుంది? అది కూడా సేంద్రియ పద్ధతిలో. దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సేంద్రియ పద్ధతిలో పండించే మునగ పంట ఏదైతే ఉందో దానిని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు కాబట్టి లక్షల ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు. సో అదేంటో చూద్దాం. ఏటా 25 టన్నుల మునగ ఆకు ఇచ్చేలా పంటను ప్లాన్ చేసుకున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆకులను హార్వెస్టింగ్ చేయడం ద్వారా ఏడాదికి 25 టన్నుల మునగ ఆకు చేతికి రావడం మొదలైంది. దీంతో మోర్ గారు మునక్కాయలతో పాటు మునగ ఆకును కూడా అమ్మాలని నిర్ణయించుకున్నారు. హార్వెస్టింగ్ చేసిన తర్వాత మునగాకును నీటిలో ఆరబెడుతూ కొన్నిసార్లు సోలార్ డ్రైన్ చేస్తూ మునగాకును పొడిగా మారుస్తున్నారు. అలా ఎకరానికి 5 టన్నుల మునగ పొడిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. అలా ఏటా 32 టన్నుల మునగ పొడిని ఉత్పత్తి చేస్తూ దానిని 15 భారతీయ రాష్ట్రాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో USA, నేపాల్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మునగాకు పొడి పాడవకుండా గాలి చొరబడిని డ్రమ్ముల్లో ప్యాక్ చేయిస్తాడు. విదేశాలకు ఎగుమతి చేయటం ప్రారంభించిన తర్వాత అతని వార్షిక టర్నోవర్ 60 లక్షలకు చేరుకుంది. పంట పెట్టుబడి, నీటిపారుదల, లేబర్ ఖర్చులు, వర్మీ కంపోస్ట్ వంటి ఖర్చులు పోను ఎకరానికి 9 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మహారాష్ట్రలోని సాడే వంటి కరువు పీడిత ప్రాంతంలో మంచి ఆలోచన చేసి ఒక అద్భుతమైన సక్సెస్ ను ఎంచుకున్నారు మహాదేవ్ మోర్ గారు. సో చూసారు కదా, మోరింగా మునగ పంటను సాగు చేస్తే మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మునగ పంటను సాగు చేస్తున్నప్పుడు మునగ కాయలను మాత్రమే కాదు, మునగ ఆకును కూడా సోలార్ డ్రై చేసి ఎండబెట్టి పొడిగా చేసి దానిని కూడా అమ్ముకోవచ్చు. మార్కెట్లో మునగాకుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అన్ని ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్నాయట అందులో. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మోరింగా చట్నీ పౌడర్, మోరింగా సాంబార్ పౌడర్, ఇలా చాలా రకాల బై ప్రొడక్ట్స్ అనేవి మునగ నుంచి తయారవుతున్నాయి. కాబట్టి ఈ మునగకు ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. సో మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎక్కడికి ఎగుమతి చేయవచ్చు, ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది, సో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని క్లియర్ గా తెలుసుకొని ఆ తర్వాత మునగ పంటను సాగు చేయండి. సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది.
అంతే కదండి, మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అన్నా కామెంట్ చేయండి. నేను ప్రాపర్ రీసెర్చ్ చేసి రైతులను కనుక్కొని మరి మీకోసం ఒక వీడియో రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తాను. అంతే కదండి, బాస్వాలా యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అంతెందుకండి, ఇప్పుడు మొరింగా సాగుకు సంబంధించిన రైతు యొక్క సక్సెస్ స్టోరీ తెలుసుకున్నాం కదా, అలాగే మొరింగా సాగు చేస్తూ ఆయుర్వేదంలో మంచి సక్సెస్ సాధించిన ఒక రైతు సక్సెస్ స్టోరీ ఇక్కడ ఉంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో మొరింగాకు గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంటుంది. సో మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి సదరు మెంటార్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.